ప్రభాకర్ ప్రభాకర్ లైటింగ్ బరాబర్ ఇది పెట్టేసాను బాగుంటుంది బాగున్నది सतगुरु श्री नामदेव महाराज की शिरोमणि सतगुरु श्री नामदेव महाराज की शिरोमणि सरदास मैया भगवान की भारत माता की माता की माता की जय श्री राम। రాబోయే తరతరాలకు గుర్తుండే వ్యక్తి, మేరు కులస్తులకు వాళ్ళ కుల గురువు, మహోన్నత వ్యక్తి. ఆయన అందరికీ కూడా ఒక ఆరాధ్యం దైవుడే. ఆయన చూపెట్టిన మార్గంలో
ఆయన ఆ 700 సంవత్సరాల క్రితమే ఏదైతే సమాజంలో అంటరానితనం కానీ బాల్య వివాహాలు కానీ దాన్ని వ్యతిరేకించి తన జీవితాన్ని ముందుకు సాగించిన వ్యక్తి, వారిని ఆదర్శంగా తీసుకొని महाराष्ट्र से लेकर तो संपूर्ण 22 राज्यों में जिन्होंने राष्ट्रीय एकात्मता का भागवत धर्म के प्रचार का संत शिरोमणि नामदेव जी महाराज आज स्वयं यहाँ पे विराजित हुए हैं, इसका आनंद हो रहा है सभी समाज बंधुओं। और मैं विशेष करके यहाँ के हमारे एमएलए साहब जिन्होंने अथक परिश्रम किया है इसके लिए, और नामदेव महाराज का विचारों का जागर पूरे चाहिए, इसलिए ये आज यहाँ पे मूर्ति का जो प्रतिष्ठापना हुई है, इसलिए मैं संपूर्ण भारत के नाते मैं यहाँ के एमएलए साहब का मैं बहुत बहुत धन्यवाद देता हूँ और आभार व्यक्त करता हूँ। उसी के साथ में यहाँ पे निज़ामाबाद में जो हमारे साथी जो काम कर रहे हैं हनुमंतराव जी, जिन्होंने उनके अथक परिश्रम से उनका ये सब उनके पीछे लगकर ये काम किया है, उनका भी धन्यवाद देना चाहता हूँ। और उनके साथी जो है जिन्होंने सभी परिश्रम किया है यहाँ पर कि संत शिरोमणि नामदेव महाराज का यहाँ पे जागर होना चाहिए और उनके विचारों का प्रचार प्रसार होना चाहिए। इसलिए ये मूर्ति नहीं है, लेकिन आज यहाँ पे स्वयं संत शिरोमणि नामदेव महाराज जी पधारे हुए हैं ऐसा लगता है। और मुझे ऐसा लगता है कि हमेशा उनकी पूजा अर्चना करके उनके विचारों का जागर यहाँ पे हमेशा होना चाहिए। इतना ही मैं अपेक्षा करता हूँ। धन्यवाद। శంకర్ రామయ్యకు మరియు అదేవిధంగా మా కుల గురువు అయినటువంటి నామదేవ్ మహారాజ్ సంత్ శిరోమణి సద్గురు నామదేవ్ మహారాజ్ యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇవాళ యావత్ మేరు సభ్యులంతా అంటే దేశంలో మా కులాన్ని కొంతమంది షింపిల్ అంటారు, కొన్ని ప్లేస్లలో షింపిల్ అంటారు. ఇక్కడ మేరు ఆరాధ్య దైవం అనేటువంటి మా నామదేవ్ మహారాజ్ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ మహనీయుల ప్రాంగణం మధ్యలో ఆ విగ్రహాన్ని మనం స్థాపించుకున్నందుకు ఇలా పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. దానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు మరియు అన్ని పార్టీల వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా నామదేవ్ మహారాజ్ మా కులానికే గర్వకారణము. ఎందుకోసం అంటే ఆయన పుట్టింది క్రీస్తు శకము 1270 నుంచి 1350 వరకు ఆయన చేసినటువంటి ఆ భక్తి, ఆయన ఒక భక్తాగ్రేసరుడు. ఆయన అంటరానితనాన్ని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలు ధనికుల మధ్య ఉన్న తేడాని కూడా ఆయన గుర్తించి దానికోసమై అది నిర్మూలనకై ఆయన నార్త్ మొత్తం తిరగడం జరిగింది. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, ఆయన పోయింది గుజరాత్ పోయిండు, పంజాబ్లో ఇలా దేవునితో సమానంగా చూస్తారు. అది మాకు గర్వకారణం. కొంతమంది మా పిల్లలకు కూడా నామదేవ్ మహారాజ్ అంటే తెలియదు. అది తెలవాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ మేరు సోదరులందరూ కూడా కంకణబద్దులై నిజామాబాద్ మేరు సభ్యులందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి పండుగ వాతావరణం నెలకొల్పుతున్నారు. అదేవిధంగా డైరెక్ట్గా ఎంత భక్తాగ్రేసరుడు అంటే నామదేవ్ మహారాజ్కు డైరెక్ట్గా రొట్టెలు తినిపించినటువంటి మహాభక్తాగ్రేసరుడు మన విఠలేశ్వరుడికి నామదేవ్ మహారాజు రొట్టెలు డైరెక్ట్గా తినిపించినటువంటి మహనీయుడు, భక్తాగ్రేసరుడు. ఆయన యొక్క విగ్రహాన్ని మేము ఇవాళ ప్రతిష్టాపించుకున్నందుకు మా జన్మ ధన్యమైంది. నిజామాబాద్ మేరు సభ్యులతో పాటు అందరి జన్మ కూడా ధన్యమైందని ఇవాళ మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, ధీరుడే గారు. వాళ్ళకు కూడా మరి ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చిన వరంగల్, మళ్ళా కామారెడ్డి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మా మేరు బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై నామదేవ్ బాబా. సుమారు 10 సంవత్సరాల
ఇందూరు నగర మేరు కులస్తుల యొక్క కళ సాకారమైనటువంటి రోజు. మేరు కులగురువు సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలనే ఉద్దేశంతో బీసీ సంఘాల వారు ఏర్పాటు చేసినటువంటి మహనీయుల పార్కులో అన్ని విగ్రహాల పక్కన మా మేరు కులస్తుల కులగురువైనటువంటి సంత్ నామదేవ్ మహారాజ్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం ఈరోజు మేరు కులస్తుల యొక్క సుదనంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఒక గొప్ప సంఘ సంస్కర్త, భక్తి ఉద్యమాన్ని నడిపించి మహారాష్ట్రలో పుట్టినటువంటి పండరీపురంలో పుట్టినటువంటి సంత్ నామదేవ్జీ మహారాజ్ మరి ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మరి వార్కారీ సాంప్రదాయాన్ని స్థాపించి పంజాబ్లో కూడా సిక్కుల గురువైనటువంటి గురు గ్రంథ సాహిబ్లో గురు గ్రంథ సాహిబ్లో కూడా నామదేవ్జీ మహారాజ్ యొక్క 65 అభంగాలను చేర్చడం. మరి సిక్కులందరూ కూడా నామదేవ్జీ మహారాజును గురువుగా గౌరవిస్తారు. అంటే ఒక్క భక్తి అనేటువంటిది ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాకుండా 50 మంది భక్తులందరికీ సర్వమత సౌభ్రాతృత్వాన్ని అదేవిధంగా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహనీయుడు, సంఘ సంస్కర్త, భక్తాగ్రేసుడు, సాక్షాత్తు గుట్టలేశ్వరునికి రొట్టెలు తినిపించినటువంటి మహానుభావుడు. అటువంటి మరి భక్తి ఉద్యమాన్ని నడిపించినటువంటి సంత్ శిరోమణి సద్గురు నామదేవ్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఎక్కడా లేకుండా నిజామాబాద్ నగరంలో మహనీయుల పార్కులో ఏర్పాటు చేసుకోవడం ఇందూరు నగరం యొక్క మేరు కులస్తుల, ఇందూరు జిల్లా యొక్క మేరు కులస్తుల గర్వకారణం. సంత్ శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ కి జై. మన కొట్టూరు నరేంద్ర గారి మరియు 60లో 20 లాగా నడుస్తూ ముందుకు సాగుతున్నటువంటి మా నగర గౌరవం హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి. నామదేవ్ మహారాజ్ యొక్క తల్లిదండ్రులు, నామదేవ్ మహారాజ్ యొక్క తండ్రి తామాషే, తల్లి గోనాబాయి, దీనికి పుట్టినటువంటి సంతతే మన నామదేవ్ మహారాజు 1270 సంవత్సరంలో సుమారుగా ఆయన భర్తలేక, అదేవిధంగా 1270 సంవత్సరం నుంచి 1350 సంవత్సరాల దాకా ఆయన జీవితకాలము గడిచిందని కూడా చెప్పుకోవచ్చు. ఆయన పుట్టింది మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన చిన్నప్పుడు ఎప్పుడు రోజు కూడా విఠలేశ్వరుడికి ఆయన తల్లిదండ్రులు రొట్టెలు నైవేద్యం పెట్టి తర్వాత వాళ్ళు తినేవాళ్ళు. ఒకరోజు తల్లిదండ్రులు మన బాల నామదేవ్ మహారాజ్కి రొట్టెలు ఇస్తూ ఒకసారి నైవేద్యం పెట్టమని చెప్పారు. ఆయన దేవుడి దగ్గర వెళ్ళాడు, తినమని చెప్పేసి పెట్టాడు. కానీ ఎంతకో అది తినడం కావట్లేదు, రొట్టెలు అక్కడే ఉన్నాయి. ఇదేంటి మా తల్లిదండ్రులు ఏమో రొట్టెలు తినిపించమని చెప్తే దేవుడు ఏమో తినట్లేదు విఠలేశ్వరుని చాలా బాగుంటాడు. విఠలేశ్వరుని ఆ విగ్రహానికి చాలా బాగుపడి రక్తం వస్తుంటే అప్పుడు విఠలేశ్వరుడు ప్రత్యక్షమై స్వయంగా రొట్టెలు తినేస్తాడు. ఖాళీ ప్లేట్తో ఇంటికి వెళ్తాడు. ఎవరో నామదేవ్ మహారాజ్ తల్లిదండ్రులు అడుగుతాడు, ఏంటి ఖాళీ ప్లేట్ తెచ్చిన రొట్టెలు లేదని చెప్పేసి, నైవేద్యం తెచ్చిన రొట్టెలు లేదంటే లేదు తినేసి విఠలేశ్వరుడు. నువ్వు అట్లా చెప్పినది విఠలేశ్వరుడు తినడు, కానీ మనం తినాలని చెప్పాడు. ఆ విధంగా కాకుండా నామదేవ్
జనవరి నెలలో 17-18 తారీఖులో దేశం మొత్తం మేల్కొనాలని ఏకం చేయడానికి నాకు మన ఈశ్వరరావు, నాగరావు, గీడే గారు పెద్ద ఎత్తున అన్ని చేతులు తిరిగి సమ్మేళనం ఏర్పాటు చేయాలనుకుంటారు. అఖిల భారతీయ నాగరావు శిల్పి సమాజ్ ఏకతా సమ్మేళనం అని చెప్పేసి వాళ్ళు స్పెషల్గా అందుకోసం వచ్చారు. వాళ్ళు ఇప్పుడు సందేశం ఇస్తారు. అంటే మన కులం యొక్క యూనిటీ లేకపోవడం వల్ల వివిధ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ప్రయోజనాలు మనం చేకూర్చుకోలేకపోతున్నాం. కాబట్టి అట్లాంటి ప్రయోజనాలు మనం ఐకమత్యంతో ఉంటే పొందగలుగుతామని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు తిరిగారు. గుజరాత్, హర్యానా వాళ్ళు తిరిగారు. ఇప్పుడు అందులో భాగంగానే తెలంగాణ వచ్చారు. మన తెలంగాణలో ఉన్నటువంటి మన వేరే సమాజంలో నిరుపేదల యొక్క సమస్యలు మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. మనము తెలంగాణ నుండి కూడా మన నిజామాబాద్ నుంచి కూడా ప్లాన్ చేసి జనవరిలో 17-18 తారీఖు నాగ్పూర్లో వెళ్దాం. ఎందుకంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఈసారికి మన నితిన్ గడ్కరీ గారు క్లోజ్ చేయలేదు. సో అంతటి పెద్ద సమ్మేళనానికి మనమందరం కూడా వెళ్ళి మన వంతు మన బలాన్ని నిరూపించుకొని మన వేరు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకు ప్రభుత్వము ప్రయోజనాలు అందే విధంగా సహాయపడాలని కోరుచు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా మళ్ళొక్కసారి నామదేవ్ మహారాజ్ యొక్క శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కన్నుల పండుగ జరిగినటువంటి సంత్ శిరోమణి నామదేవ్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, సీనియర్ కాంగ్రెస్ వారి అన్నైనటువంటి నారాయణ రత్నాకర్ గారు, వారు చాలా కాలంగా నేరు సంబంధంతో అనేక రకాలైనటువంటి అనుబంధాలు వ్యక్తి. అదేవిధంగా ఈ సమావేశానికి నాగ్పూర్ చేసినటువంటి ఈశ్వర్ నామదేవ్ రెడ్డి గారు, ఇతర అందరి పేర్లు కూడా మా జిల్లా అధ్యక్షులు చదివారు కాబట్టి వేదికపరమైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా సభావేదిక మీద ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ, నామదేవ్జీ మహారాజ్ విగ్రహావిష్కరణ సందర్భంగా చేసినటువంటి పేర్లు ఉండాలి. భావి తరాల వారికి వేదికస్తులందరికీ కూడా ఒక చిన్న బాలుడు మీకు రాబోతున్నాడు. విఠలేశ్వరుడు వరప్రసాదంగా మీరు స్వీకరించాలంటే కొద్ది రోజులకి వారికి సంతాన ప్రాప్తి ఆ విఠలేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. పొద్దున నైవేద్యం పెట్టేటువంటి సమయంలో వారు నెత్తుని మరకలతోటి ఆయన పాదాలతో కూడా కలిసిపోతాయి. అప్పుడు విఠలేశ్వరుడు ప్రత్యక్షమై అరే ఇంతటి ఈ ఘోరమైనటువంటి ఈ పని భక్తిలో ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి ఖచ్చితంగా నేను నైవేద్యాన్ని స్వీకరిస్తానని చెప్పేసి ఆయన రొట్టెలు ఆరగిస్తాడు. ఖాళీ పొట్టలతో ఇంటికి వెళ్తాడు. అమ్మా నాన్న వచ్చేసరికి చెప్తాడు, నాన్న అమ్మ నేను రొట్టెలు తినిపించిన నాన్నలో నేను విఠలేశ్వరుడు. వీళ్ళకు నిర్ధారణ ఏంటిరా బాబు నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకురా. నామదేవ్జీ మహారాజ్ మళ్ళీ ఒకసారి తల్లిదండ్రులు పరీక్షిస్తారు. నిజమైన రొట్టెలు కాదు, తెల్లవారున మళ్ళీ రొట్టెలు తీసి పంపిస్తారు. అప్పుడు తల్లిదండ్రి గుమ్మం పక్క నిలబడి నామదేవ్జీ మహారాజ్ పెట్టేటువంటి రొట్టెలు తింటుందా లేదా ఆ భగవంతుడు గ్రహిస్తారు. నిజంగానే మళ్ళీ ఒకసారి నామదేవ్ మహారాజు పిలుస్తాడు విఠలేశ్వరుడు, కానీ విఠలేశ్వరుడు కాదు. మళ్ళీ ఇంకోసారి పిలుస్తాడు, రాడు. మూడోసారి పిలుస్తాడు, రాడు. ఎంత పిలిచినా రాకపోయేసరికంటే మళ్ళీ నేను తల బాదుకుంటేనే వస్తాడేమో అని చెప్పేసి విఠలేశ్వరుడు పాదాల దగ్గర తల బాదుకుంటాడు. అప్పుడు విఠలేశ్వరుడు ప్రత్యక్షమైన రొట్టెలు ఆరగించేటువంటి ఆ దృక్పథాన్ని ఆ యొక్క సన్నివేశాన్ని తల్లిదండ్రులు చూస్తారు. వాళ్ళ కళ్ళ నుండి ఆనంద పాఠశాలు కాలుతాయి. అప్పుడు అనుకుంటారు, అరే ఈ నామదేవుడు పుట్టినటువంటి బాలుడు ఎవరు కాదు, సాక్షాత్తు ఆ విఠలేశ్వరుడి యొక్క భగవత్ స్వరూపుడే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గ్రహిస్తారు. ఆ తర్వాత ఆయన పెళ్లి పెద్దగైన తర్వాత సంత్ జ్ఞానేశ్వర మహారాజుతో సాన్నిధ్యం వహిస్తూ ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో భక్తి భజనలు చేస్తూ ఆయన పారవశ్యంతో తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే ఆయన భక్తితో తిరుగుతూ ఉంటాడో ఒకరోజు ఘోరాపురం అనేటువంటి కుమ్మరి ఆయన కూడా విఠలేశ్వరుడి యొక్క అగ్రగణ్య భక్తుడు. ఆయన నీటికి వీళ్ళందరూ కూడా ఆతిథ్యం స్వీకరించారు.
సంత జ్ఞానదేవ మహారాజుతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. 15-20 మంది భక్తులందరూ కూడా గోరాకుమార్ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. గోరాకుమార్ వారిని సాధారణంగా ఆహ్వానించి, అయ్యా జ్ఞానేశ్వర మహారాజు మా ఇంటికి రావడం, మా గురువుగారు రావడం మా అదృష్టం అని చెప్పేసి కాలుబడి నెత్తి మీద జరుపుకొని వారిని ఇంటిలోకి ఆహ్వానిస్తారు. భజనలు సత్సంగాలు జరుగుతాయి, భోజనం అయిపోతుంది. రాత్రి సత్సంగం జరిగేటువంటి వేళలో జ్ఞానేశ్వర మహారాజు పరీక్ష పెడతారు. నువ్వు గోరాకుమార్ మీ ఇంటికి వచ్చినావు, నువ్వు కూడా విఠలేశ్వరుని యొక్క అగ్రగణ్య భక్తుడు, నువ్వు కుండలను పరీక్షించగలుగుతావు. ఏ కుండ కాలింది, ఏ కుండ కాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో కూడా ఎవరు పూర్ణ భక్తులు, ఎవరు పూర్ణ భక్తులు కావడం నువ్వే పరీక్షించాలని చెప్పేసి గోరాకుమార్ను ఆదేశిస్తాడు జ్ఞానేశ్వర మహారాజు. అప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి కట్టెలు పట్టుకొని మీ ఆజ్ఞ ప్రకారంగా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి అందరి శిష్యుల తల మీద ఆ కట్టెతో కొడుతూ పోతారు. ఎవరి తలపైనైతే ఆయన కట్టెతో కొడతారో తన్మన్ సప్పుడు వస్తే ఆయన పూర్ణ భక్తులని, తప్పని సప్పుడు వస్తే ఆయన పూర్ణ భక్తిపరుడు కాదని చెప్పేసి జ్ఞానేశ్వర మహారాజు ఆదేశిస్తారు. ఆయన ఆదేశం మేరకు అందరి భక్తుల తలపై ఆయన కట్టెతో కొట్టుకుంటూ చివరగా నామదేవ్ మహారాజు పడుతుంటారు. నామదేవ్జీ మహారాజ్ కళ్ళు పెద్దలు చేసి ఒక్కసారి ఆయన గురిని గుట్లతో చూస్తాడు. నేను రొట్టెలు నిర్మించినటువంటి మహాభక్తుల్ని విఠలేశ్వరుడికి నన్ను పరీక్షిస్తావా అని చెప్పేసి ఆయన ఉరిమినటువంటి గుడ్డతోటి గోరాకుమార్ చూశారు. గోరాకుమార్ అప్పుడు జ్ఞానేశ్వర మహారాజు చూసి, అయ్యా గురువు గారి ఆజ్ఞ ప్రకారం నేను ఈ పని చేస్తున్నాను, కానీ నా సొంత నిర్ణయం కాదు. మా ఇంటికి వచ్చినటువంటి అతిథిని అవమానపరిచేటువంటి పరిస్థితి ఎంతకంటే లేదు. కాబట్టి గురువు గారి ఆజ్ఞ శిరసావించడానికి మాత్రమే నేను పరీక్షిస్తున్నాను చెప్పేసి ఆ కట్టెతో నామదేవి మహారాజు తలపై కొట్టడానికి పోతుంటే వారించిన జ్ఞానదేవ మహారాజు అంటాడు, లేదు గోరాకుమార్ నీ పని పూర్తిగా ఆలోచన. అప్పుడు గోరాకుమార్ తలపై కట్టెతో కొట్టగానే తప్పని సఫలు వస్తుంది. ఈయన పూర్ణ భక్తుడు కావడం అని చెప్పేసి గోరాకుమార్ చెప్తాడు. అంటే అప్పుడు వీళ్ళ విపరీతమైనటువంటి ఆగ్రహావేశం గురైనటువంటి శిష్యరికం చేసి ఆయన నువ్వు కలిసినట్టయితే తప్పకుండా నీకు పూర్ణత్వం లభిస్తుందని. ఈయన నడుచుకుంటూ ఎన్నో మైలు నడిచిన తర్వాత అలసిపోయి సోసిపోయి అడవిలో ఉన్నటువంటి ఆ విశ్వకేశ్వరుని ఒక పెద్ద మర్రి చెట్టు కింద పాత శివలింగము, పాత నంది ఉంటుంది. శివలింగం మీద కాలు పెట్టి నంది మీద తలబెట్టి పడుకుంటున్నాడు విశ్వకేశ్వరుడు అనేటువంటి మహా సన్యాసి సాధు. ఈయన బాగా విచిత్రపోతాడు. అదే ఏంటి, శివుడి మీదనేమో లింగం మీదనేమో పాదాలు పెట్టాడు, నంది మీదనేమో తలకాయ పెట్టాడు అని చెప్పేసి ఆ కాళ్ళు తీసి పక్కన పెట్టబోతే ఇంకొక లింగం ఏర్పడుతుంది, ఈ కాలు తీసి పక్కన పెట్టబోతే ఇంకో లింగం ఏర్పడుతుంది. ఎక్కడ ఆయన కాలు పెట్టినా అక్కడ లింగాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపమే ఈ విఠోబకేశ్వరుడు అని చెప్పేసి ఆయన 2 పాదాలను పట్టుకొని, అయ్యా నాకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించావు, ఆ సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపమే నువ్వు కాబట్టి అనువరులో ఎక్కడ కానీ భగవత్ స్వరూపమే ఉంది, ప్రతి చోట భగవంతుడే ఉన్నాడు. పూర్ణ అహంకారంతో మమకారాలతో నేను ఇప్పటి వరకు నేనేటువంటి మాటతో అహంతో ఉన్నాను కాబట్టి నేనేటువంటి అహంకారాన్ని తెలియస్తున్నాను, నీ పాదాల దగ్గర పెడుతున్నాను. కాబట్టి పూర్ణత్వాన్ని నన్ను శక్తిపడి నా జ్ఞానాన్ని ప్రసాదింపజేయ అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని వేడుకుంటే అప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఈ విధంగా నామదేవ్ మహారాజుకు పూర్ణ స్థితి జరిగినటువంటి సందర్భం సంత శిరోమణి నామదేవ్ మహారాజుగా మారి ఆయన అన్ని రాష్ట్రాలలో కూడా వార్కాయి సాంప్రదాయాన్ని స్థాపించి పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా అన్ని రాష్ట్రాలలో వార్కాయి సాంప్రదాయం చేసిండు. భక్తి కవిత్వాల పేరుతో అనేక అభంగాలు పాడినటువంటి సంత నామదేవ్ 65 అభంగాలను గురుగ్రంథ సాహిత్యంలో సిక్కులు కూడా 65 అభంగాలను చేర్చుకోవడం వలన ఆయన యొక్క అభంగాలకు విశిష్టత చేకూర్చి సిక్కులందరూ కూడా సంత శిరోమణి సద్గురు శ్రీ నామదేవ్ మహారాజుని గౌరవించడమే కాదు, ఈ యొక్క సంఘ సంస్కర్తగా అన్ని అంటరాని కులాల వారు కూడా భజనలు చేయొచ్చు, కీర్తనలు చేయొచ్చు, గుళ్ళలకు పోయొచ్చు. ఎక్కడైతే ఆయన గుళ్ళకి పోతారో ఈ భక్తులు ఆయన చాలా అందరికీ కూడా సమానంగా పొందాలి, కులంలో భేదాలు లేవు. అనుసరాల కృషికి మనం పట్టం కట్టినటువంటి వాళ్ళం కాబట్టి అటువంటి వంశంలో పుట్టిన మనం సాక్షాత్తు విఠలేశ్వరుడు రొట్టెలు చెప్పేమంటే బ్రాహ్మణులు కూడా చేయలేని పని. పూనాలో ఒక సభలో ఒక్కసారి గట్టి చెప్పడంతో ఇంత విపులంగా ఇంత
నేటి ఆరాధన సేవా రంగాల అనుపేరిన సారథిగా రాజకీయ రంగాల విధాన వెలిగిన అధిష్టానశీలిగా వారింట ఆనిముత్యమై ప్రజల హృదయాల్లో సోదరునై హిందూ ధర్మ పరిరక్షకుడై దేవాలయాల ధర్మ పోషకుడై అభినవ తారకర్ముడై గణేష్ ఉత్సవాలైన అయ్యప్ప స్వాములైనా కలిసింది. అదేవిధంగా సమాజానికే కాదు, ముఖ్యంగా మా మేరు సమాజానికి ఏ అవసరం ఉన్నా సంఘానికి కానీ శివాలయానికి కానీ వేదిక అలంకరించిన అన్నగారు అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారికి మరియు జిల్లా కార్యవర్గానికి నగర కార్యవర్గానికి ముఖ్యంగా మేరు సంఘం సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న కార్యక్రమం కాంగ్రెస్లో ఉంది కాబట్టి అక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యి వెళ్తానని చెప్పేసి మీ పర్మిషన్ తీసుకుంటూ ఈరోజు సద్గురు శ్రీ నామదేవ్ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ మనందరూ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా నిజామాబాద్ నగరవాసులు అందరూ కూడా శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మానవ అభివృద్ధిలో నాగరికత చిన్నమైన మనకు బట్టల్ని మీరందరూ పుట్టి మా ఇస్తారు అలాంటి మీ సేవకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చాలా విషయాలు మాట్లాడచ్చు. కాకపోతే ఇక్కడున్న పోటీ సమాజంలో రోజు రోజు మన పూర్వపుత్రులకు ఎంత ప్రాబ్లం అవుతున్నాయి, ఎన్ని ఆటంకాలు జరుగుతున్నాయి మనం గమనిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ జిల్లా కార్యవర్గానికి నగర కార్యవర్గానికి మీరంతా కూడా ఒక కమిటీగా వేసుకొని ఈ కులవృత్తిని అభివృద్ధి చేయడానికి ఏమన్నా ప్రభుత్వ పరంగా కానీ లేదా పెద్ద మనుషుల సూర్యనర్సరీ వాళ్ళ ద్వారా కానీ మనం ఒక మోడర్న్ మిషనరీ అంతా కూడా ప్రొవైడ్ చేసి ఒక అపరల్ పార్కులాగా పెట్టి బ్రాండెడ్ చుట్టూ వస్త్రాలు ఇక్కడికి మన వాళ్ళ కుటుంబం వచ్చినప్పుడు విగ్రహం దగ్గరికి వచ్చి నామదేవ్ మహారాజ్ గారి బాలపడుతున్నప్పుడు నమస్కారం తెలియజేసుకోవడం చెప్పారు. ఆ రోజు మీరందరూ కూడా అక్కడ ఉండి ఈ సంఘ అభివృద్ధికి కానీ దీని ఎక్స్టెన్షన్ ఏదైతే హనుమంతరావు గారు ఇప్పుడు చెప్పారో ఆ ఎక్స్టెన్షన్ సంబంధించిన ఒక లెటర్ మరియు మన కుల వృత్తిని ఏ రకంగా అభివృద్ధి చేయడం దాని గురించి కూడా ఒక మెమోరాండం రిప్రజెంటేషన్ చేయాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మరొకసారి అర్బన్ ఎమ్మెల్యే సూరన్న గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మీ ఆజ్ఞతో నేను మీటింగ్ చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు సమాజానికి ఒక మార్గదర్శి, సమాజంలో 700 సంవత్సరాల క్రితం సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించడానికి తన ఛాయశక్తిగా పనిచేస్తూ ప్రజలతో కీర్తనలతో ఆ వెంకటేశ్వర స్వామిని తన దైవంగా తన చేతులతోటి రొట్టెలుగా నిర్మించిన సంత నామదేవ్ బాబా విగ్రహం ఈరోజు హిందూ నగరంలో ప్రారంభించడం, ఆ తర్వాత నేరుభవన్ ప్రాంగణంలో సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న
జిల్లా అధ్యక్షులు సోదరుడు హనుమంతరావు గారికి, వేదిక మీద ఉన్న ఇప్పుడే వెళ్ళిన సోదరుడు సంఘం సీనియర్ సభ్యులు గంగా కిషోర్ గారికి, రమణ సుధాకర్ గారికి, మంత్రుల దశరథ్ గారికి, గంగాధర్ గారికి, కొట్టూరు చంద్రకాంత్ గారికి, ముఖ్యంగా నాగపూర్ నుంచి ఇచ్చేసి మీరు జాతీయ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ నామదేవ్ దర్డే గారికి, మరియు వేదిక మీద ఇతర పెద్దలకు, మీరు సోదరులకు, వేదిక ముందున్న మీరు సోదరులందరూ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. నామదేవ్ బాబా గురించి స్పష్టంగా ఆ మహాత్ముడి గురించి ఎంత గొప్ప వ్యక్తో చెప్పడం జరిగింది. మేరు సంఘ కుల గురువుగా ఆయన ఉండడం అనేది, మన కులంలో పుట్టడం అనేది, ఆయన కులంలో మనం పుట్టడం అనేది మేరు సంఘ సభ్యులందరూ చేసుకున్న అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. ఎంత అదృష్టంలో అవకాశం మనకు దక్కింది. తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహం అది నా చేతులుగా ఆవిష్కరించినందుకు అది నేను నా పూర్వజన్మ దృష్టిగా భావిస్తా ఉన్నాను. నిజంగా ఆ విగ్రహం చూస్తే ఒక రకమైన వైబ్రేషన్, దాని గురించి విశేషమైన కృషి కిషోర్ గారు కానీ, మా పెద్దలు కానీ, హనుమంతరావు గారు కానీ, ఇక్కడ రోజు కూడా ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా అన్న ముఖ్యంగా హనుమంతరావు గారు ఇద్దరు అంటే వాళ్ళ కృషి, వాళ్ళ సంకల్పం ఈరోజు అది ఎంతలో మనం చూసినాం. వారి ఆశీర్వాదము, వారు చూపెట్టిన మార్గంలో ముఖ్యంగా వేరు సంఘ యువకులు వారికి పెద్దలు చెప్పినట్టు వారి మార్గదర్శనంలో మనం కూడా నడవాలని, నిజంగా వేరు సంఘ సభ్యుల జీవించిపడి కూడా ఉన్నాయి. ఆ గౌరవం, మర్యాద, ఆ భక్తి, సనాతన హిందూ ధర్మంలో దేశభక్తి నిజంగా వేరు సంఘ సభ్యులకు కనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మీ కుల గురువు కానీ, మీ కుల దైవం కానీ మీరు నిత్యం కూడా స్మరిస్తూ పూజించడం మీరు చేస్తూ ఉంటారు. ఆ భగవంతుడే ఈశ్వరుడి ఆశీర్వాదము, నామదేవ్ బాబా ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబ సభ్యుల పైన, హిందూ నగర ప్రజలపైన, జిల్లా ప్రజలపైన, దేశ ప్రజలపైన నిండుగా ఉండాలని పరిశ్రమ ఉందో ఆ సమయం వచ్చినట్టు ఉంటుంది. నేను కూడా मेरा जमीन है 80% पहचान और कभी कभी जिला के तमाशे पर पूरा घर बस रहता है. इतना यूनिट है इन लोगों में, बहुत खुशी की बात है. आज बड़े बड़े साना वाले मेरे तो भी इतना ज्ञान नहीं रहता, इनका यूनिटी तो अप्रिशिएट करना. इधर मेरे आगे के माध्यमों देश सेवा या भावना मुन्मुंदुगा ఉండాలని నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంది, ఇప్పుడుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలలో మీకు ఎప్పుడైతే అవసరం ఉన్నా కానీ నేను సిద్ధంగా ఉన్నా. పేద మేరు సంఘ కుటుంబాలు ఎవరికైనా ఉంటే, ఏదైనా ఉంటే తప్పకుండా నా వంతు ప్రభుత్వం కానీ నా ప్రభుత్వాలు కానీ సహకారం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి అద్భుతమైన అవకాశము నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను తలవంటి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి